విపక్షాల బంద్పై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. అసలు ఎందుకోసం బంద్ పాటిస్తున్నారో చెప్పాలన్నారు ఆయన. రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి కేటీఆర్. అవస్థలో వారి పరిపాలనతో ఈరోజు నానావస్థలకు గురి చేసిన కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగా ఈరోజు మళ్ళీ ఒకసారి ప్రజలకు అవస్థలు కలిగించే ఒక దుర్మార్గమైన విధానానికి శ్రీకారం చుట్టి ఉద్దేశపూర్వకంగా ఈరోజు బంద్కు పిలుపునిచ్చినాయి. గతంలో ఎరువులు విత్తనాలు కూడా సకాలంలో సరఫరా చేయని పరిస్థితి, ఎరువులు విత్తనాలకు రోడ్ల మీద వీధి పోరాటాలకు దిగాల్సిన పరిస్థితి, చివరికి పోలీస్ స్టేషన్లో పెట్టి విత్తనాలను పంపిణీ చేయాల్సిన దుస్థితి. ఆ దుస్థితి నుంచి గట్టెక్కించడమే కాకుండా తెలంగాణలో ఉండే లక్షలాది మంది రైతులు ఎవరైతే విద్యుత్ ఆధారిత వ్యవసాయం చేస్తారో, బోరుబాయిల మీద పంప్ సెట్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తారో వారికి నాణ్యమైన విద్యుత్తును అందించడమే కాకుండా 17,000 కోట్ల రుణమాఫీకి సంబంధించి సగాన్ని పూర్తి చేసిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. మిగతా సగం కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుంది. అది ప్రభుత్వ బాధ్యత అని చెప్పి నేరుగా బ్యాంకులకే ఉత్తరాలు రాయడం జరిగింది. రైతులను వేధించవద్దు, రుణాలను రెన్యువల్ చేయాలని చెప్పి బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లోనే చేయడం జరిగింది. ఇంత చేసిన తర్వాత వారికి ఇంకో సిద్ధాంతము లేదు, వారికి ఇంకొక ఆలోచన లేదు. ఈ జెండాలు ఈరోజు ఏ జెండాలు అయితే ఒకటై బంద్కు పిలుపునిచ్చినాయో నేను తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా రైతు సోదరులను ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ జెండాలు గతంలో ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో కలిసి పాల్గొన్నాయా? ఏనాడైనా ఈ పార్టీలన్నీ కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం బంద్కు పిలుపునిచ్చినాయా? ఆనాడు లేని ప్రేమలు ఈరోజు ఎందుకు పొంగుతూ ఉన్నాయి? ఎవరి ఎజెండా వీళ్ళు మోస్తూ ఉన్నారు? ఎవరి కోసం ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ ఒకసారి ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దయచేసి ఆలోచించండి. ఈరోజు అన్ని రకాలుగా రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి నిజంగా కొంత వెసులుబాటు ఇస్తే మనకు ఒక 3,000 కోట్లు వెంటనే ఇంకా అదనంగా రుణం తెచ్చుకునే అవకాశం ఉంది. FRBM లిమిట్ను 3 నుంచి 3.5% పెంచితే మనకు అదనంగా ఇంకొక 2,800 కోట్ల నుంచి 3,000 వరకు తెచ్చుకునే అవకాశం ఉంది. ఆ కార్యక్రమం జరగదు. కేంద్రం పరిధిలో ఉన్న ఒక్క కార్యక్రమం కూడా చేయరు. ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం చేయమంటే అది చేయరు. పంటల బీమా పథకం లోపభూయిష్టంగా ఉంది, దాన్ని సవరించండి అంటే అది కూడా చేయరు.